అభిరుచి మీ అభిరుచి. హాయ్, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ప్రతిరోజు పసందైన వంటలతో మిమ్మల్ని అలరిస్తున్న మీ ఎంటీఆర్ మసాలా అభిరుచి కొత్త కొత్త వెరైటీస్ తో ఈ రోజు కూడా సిద్ధంగా ఉందండి. మరి అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో మీరు కోరుకుంటున్న రెసిపీస్ ని మన షెఫ్ ఈజీగా టేస్టీగా చేసుకోవడం ఎలాగో చూపిస్తున్నారు కదా. మరి ఈ రోజు ఏ ప్లేస్ నుంచి ఎవరు మెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు మనకి కడప నుంచి మెయిల్ చేశారండి సృజన గారు. సో ఆవిడకి టొమాటో గ్రీన్ పీస్ కాంబినేషన్ లో మసాలా కర్రీ కావాలంట. ఓకే, అంటే కొంచెం వెరైటీగా అడిగారండి. మామూలుగా బంగాళదుంపతో కానీ మిక్స్డ్ వెజిటబుల్ లో కానీ అంటే గ్రీన్ పీస్ మసాలా కర్రీ కాంబినేషన్ అనగానే మనకి బేసిక్ గా అంటే ఇలాంటి వాటితో మసాలా కర్రీ అనేది చేస్తూ ఉంటారు కదా. అవునండి. సో సో ఇక్కడ అలాగే అంటే టమాటా కూడా ఎక్కువగా మనం గ్రేవీగానే ఎక్కువ యూజ్ చేస్తుంటాం. అవును, సో ఇక్కడ దాన్ని కూడా బేస్ గా అంటే అడిగారు వాళ్ళు. టమాటా ఫ్లేవర్ ఎక్కువ తెలిసేలాగా అయితే బాగుంటుందని అనిపించుంటుంది ఆవిడకి. సో బాగుంటుందా కాంబినేషన్? కొంచెం మంచి మసాలాతో టేస్ట్ గా చేసి చూసి. కాకపోతే వెజిటబుల్స్ ఎక్కువ లేకుండా జస్ట్ ఈ రెండే కాబట్టి కొద్దిగా వెరైటీగా టేస్టీగా అనమాట. అవునండి. ఓకే ఓకే అండి. మరి టొమాటో గ్రీన్ పీస్ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. టొమాటో గ్రీన్ పీస్ మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన టొమాటోలు 3, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, గసగసాల పేస్ట్ 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు. కావాల్సిన పదార్థాలన్నీ చూశారు కదా. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఓకే ఓకే కొద్దిగా నూనె వేసుకొని సో మసాలా కర్రీ కాబట్టి మనకి మిగతా వాటిలాగే ఈ పేస్ట్లు అవి మనము ఈ కాంబినేషన్ తగ్గట్టు చూసుకుంటే సరిపోద్ది కదా. అవునండి. ఇక్కడ నేను కొబ్బరి పేస్ట్ అంటే ఎండు కొబ్బరి పేస్ట్ అలాగే గసగసాలు ఈ రెండు కూడా దూరగా వేయించుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలా. ఓకే. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, సో టొమాటోలో కంటే మనకి ఈ కొబ్బరి గసగసాల కాంబినేషన్లో అయితే కొంచెం టేస్టీగా ఉంటుందా? అవునండి. అంటే కొంచెం ఆ కమ్మదనం వస్తుంది. అంటే టమాటో ఎలాగో మనకు పులుపు ఉంటుంది కదా. అవును. ఇప్పుడు నువ్వులు కానీ ఏమైనా వేసుకుంటే మళ్ళీ అది ఎక్స్ట్రా తీయగా అలా అయిపోతే ప్రాబ్లం కదా. ప్రాబ్లం ఉంది. సో అందుకోసం మనకి ఈ రెండింటి కాంబినేషన్ లో గసగసాలు బాగుంటుంది. పచ్చి కొబ్బరియా ఎండు కొబ్బరియా లేకపోతే ఓన్లీ ఎండు కొబ్బరితో బాగుంటుంది. ఓకే ఓకే. సో రెండు కూడా కొద్దిగా వేయించేసి పేస్ట్ చేసుకోవాలా? అవునండి. ఓకే. సో దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ఓకే, పసుపు, అలాగే కొద్దిగా ధనియాల పొడి, సో దీంట్లో ఎండు కొబ్బరి పేస్ట్ అండి. పచ్చి కొబ్బరి వేస్తే కూడా కమ్మదనం వచ్చేస్తుంది కాబట్టి అంత టేస్టీగా ఉండదేమో కదా. అవునండి. గసగసాల పేస్ట్, ఓకే. సో ఎండు కొబ్బరికి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి కొంచెం అది బ్లెండ్ అయ్యి బాగుంటుందేమో. గసగసాల కాంబినేషన్ లో బాగా వస్తుందండి ఇది. సో ఇది వేగాలి కదా రాజు గారు. సో చక్కగా టైం ఉంది కాబట్టి మేము ఈలోగా ఒక చిట్కా చూసేస్తాం. ఓకే అండి. ఇక్కడ ఇదంతా వేగుతూ ఉంటుందండి. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: వెల్లుల్లి ఒలిచిన తర్వాత ఆ వాసన పోవాలంటే చేతులకి ఆలివ్ ఆయిల్ అప్లై చేసి 5 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే వెల్లుల్లి వాసన వదిలిపోతుంది. చిట్కా బాగుంది కదండి. ఓకే అండి. ఎండు కొబ్బరి ఫ్లేవర్ బాగా వస్తుంది. సో ఇప్పుడు దీంట్లో ఉడికించిన పచ్చి బఠానీ, అలాగే
టమాటాలు కొంచెం అంటే పీసెస్లో కట్ చేసానండి ఈజీగా తెలియడానికి. ఓకే ఓకే. సో మనకి టొమాటో అండ్ గ్రీన్ పీస్ మసాలా కర్రీ కాబట్టి కొద్దిగా ఆ ముక్కలు తెలుస్తుంటే బాగుంటుంది కదా. అవునండి. అండ్ ఈ టమాటో ముక్కలకు కూడా ఈ మసాలా అంతా పట్టేస్తే మనము తినేటప్పుడు కూడా మధ్యలో తగిలినా బాగానే ఉంటుంది. ఎస్. దీంట్లో సరిపడా వాటర్ వేసేసుకోవాలి. ఓకే. కానీ ఈ కాంబినేషన్ అయితే మనకి రైస్ రోటీస్ లేదా ఇప్పుడు ఈ బిర్యానీ వెజ్ బిర్యానీస్ ఉంటాయి కదా రాజు గారు, అన్నిట్లోకి బాగుంటుంది. అన్నిట్లోకి బాగుంటుంది కదా. సో ఇలా అయితే ఈ కాంబినేషన్ లో ఫ్లేవర్స్ చాలా బాగా వస్తున్నాయండి. కానీ మీరు ఏమన్నా డిఫరెంట్ గా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం చూసుకోండి, ఎందుకంటే ఎండు కొబ్బరి వేస్తేనే ఇందులో చక్కగా కలిసి బాగుంటుందంట. ఆ ఎండు కొబ్బరి టేస్ట్ కానీ లేకపోతే గసగసాల ఫ్లేవర్ నచ్చకపోతే ఇంకొక మసాలా వేసి ట్రై చేయండి. సక్సెస్ అయితే నెక్స్ట్ కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే ఇలా ఫాలో అయిపోవచ్చు. ఏమంటారు రాజు గారు? అవునండి. సో మూత పెట్టేసి కాసేపు మనకు దాంట్లో మగ్గితే రెడీ రెడీ అండి. ఎందుకంటే టమాటాలు చాలా ఫాస్ట్ గా మగ్గిపోతాయి కాబట్టి. రాజు గారు చూద్దామండి. ఆహా, ఓకే అండి. టమాటాలు చక్కగా బాయిల్ అయిపోయాయి, కానీ ముక్కేం చెదరకుండా బాగా చక్కగా అయింది. కొంచెం అలాగే ఉండాలండి. అలా ఉంటే బాగుంటుంది కదా. ఎస్ అండి. సో దీంట్లో చివరిగా MTR వారి గరం మసాలా పొడి. గరం మసాలా యాడ్ చేశాక ఇంకా గుమ్మగుమ్మలు ఎక్కువ అయిపోయాయి. ఓకే, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్న అంటే వెజిటబుల్స్ ఇవేమి ఎక్కువ లేకపోయినా కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది కర్రీ. అవునండి. అయినండి కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే, రెడీ టొమాటో గ్రీన్ పీస్ మసాలా కర్రీ. ఓకే, మరి వేడివేడిగా టొమాటో గ్రీన్ పీస్ మసాలా కర్రీ రెడీ అండి. టేస్ట్ చేసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. టొమాటో గ్రీన్ పీస్ మసాలా కర్రీ తయారు చేసే విధానం: పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్ వేసి కాస్త వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన పచ్చి బఠానీలు, టొమాటో ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. చివరిగా గరం మసాలా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టొమాటో గ్రీన్ పీస్ మసాలా కర్రీ రెడీ. తయారీ విధానం చూసారు కదా రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకే అండి. కొంచెం డిఫరెంట్ గా ఉంటుందా? అంటే ఆ గసగసాలు ఎండు కొబ్బరి కాంబినేషన్ లో వేసాం కదా మనం మసాలా పేస్ట్. అవునండి. సో దాని వల్ల అనుకుంటా ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చి కొంచెం స్పైసీగా చాలా టేస్టీగా ఉంది రాజు గారు. వెరైటీగా కూడా ఉంది, అంటే మనకి గ్రీన్ పీస్ ఎక్కువ తగులుతున్నాయి కదా. గ్రీన్ పీస్ ఫ్లేవర్ తర్వాత టమాటో పులుపు తగిలి చాలా బాగుంది. ఓకే అండి, చాలా టేస్టీగా ఉందండి కర్రీ. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ కాంబినేషన్, ఎందుకంటే ఇది చాలా వాటిల్లోకి మనకి చపాతీల్లోకి, రైస్ లోకి, అలాగే ఈ పులావ్ గానీ ఏం చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. క్యారెట్ని ఉడికించి గుజ్జులా చేసి దాన్ని ఒంటికి అప్లై చేసుకుంటే అది మంచి స్కిన్ టోనర్లా పనిచేసి చర్మం కాంతివంతంగా ఉండేలా చూస్తుంది. చూసారు కదండి, వంటలు పిండి వంటల్లో టొమాటో గ్రీన్ పీస్ మసాలా కర్రీ తయారీ విధానం. మరి మీరు కూడా ఇలాగే ఏదైనా రెసిపీ నేర్చుకోవాలంటే లేట్ చేయకుండా మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం మంచి ఆరోగ్యం. మరి ఈ రోజు గుడ్ ఫుడ్ లో రాజు గారు ఒక వెరైటీ కిచిడి చేయబోతున్నారండి. అదేంటంటే జొన్న అటుకుల కిచిడి. మరి ఈ కిచిడి తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో రాజు గారు, గుడ్ ఫుడ్ లో జొన్న అటుకుల కిచిడి. అవునండి. సో మనకి అటుకులు అనగానే మనకి బియ్యం అటుకులే తెలుసు, వాటితోనే ఉప్మా ఇలా చేస్తూ ఉంటారు కదా. అవును. కానీ జొన్న అటుకులతో కిచిడి ఎస్ అండి. బాగుంటుందా రాజు గారు? కొంచెం వెరైటీగా అలాగే హెల్తీగా కూడా ఉంటుంది కదా ఇది. సో మామూలు కిచిడి అంటే మనకి రైస్ ఇంకా పెసరపప్పు ఉంటుంది కాబట్టి కాస్త కమ్మకమ్మగా ఉంటుంది. అవునండి. కానీ జొన్న అటుకులు అంటే టేస్ట్ కూడా అంత ఎక్కువ ఉండవు కదా. అంటే ఇక్కడ కూడా మనం కొంచెం పెసరపప్పు యాడ్ చేస్తున్నాం. ఓ, సో ఆ కాంబినేషన్ లో చేసి చూపిస్తారు. ఎస్ అండి. ఓకే ఓకే అండి, మరి జొన్న అటుకుల కిచిడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జొన్న అటుకుల కిచిడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న అటుకులు 2 కప్పులు, నానబెట్టిన పెసరపప్పు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2,
కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే, ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఓకే అండి. ఓకే. సో ఇక్కడ నేతితో చేసుకుంటున్నాం. ఓకే అండి. సో దీంట్లో ఎండుమిరపకాయలు, ఓకే, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఓకే, అలాగే కరివేపాకు అండి. అల్లం ముక్కలు, ఓకే, కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఓ ఇప్పుడే ఉప్పు కూడా వేసేసుకోవాలా? అవునండి. ఓకే. ఈ జొన్న అటుకులు దొరుకుతాయి రాజుగారు మనకి మార్కెట్లో? కొన్ని పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయండి. ఓకే ఓకే. ఓకే, నానబెట్టిన పెసరపప్పు అండి. సో ఒకవేళ మనకి అటుకులు దొరకకపోతే మామూలు అటుకులతో అయినా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. కాకపోతే అవి ఏంటంటే బియ్యం అటుకులు ఉంటాయి కదా కొంచెం గట్టివి, అలా వాటికైతే బాగుంటుందేమో కదా? అవునండి. ఇంకోటి ఫ్లాట్ గా దొరుకుతాయి కదా మనకి కొన్ని అటుకులు, పల్చగా, అవైతే బాగోదేమో, ముద్దగా అయిపోతుంది. ఓకే, సో దీంట్లో పప్పు మనకు కొంచెం వేగాలండి. ఓకే, సో అయితే మాకు చిక్కాకి టైం వచ్చేసింది అనమాట. సో అది కొంచెం కలర్ మారాలి కదా ఎలాగో? అవునండి. ఓకే అండి, మరి ఇక్కడ పెసరపప్పు వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మరో మంచి చిట్కా. తలనొప్పి ఎక్కువగా బాధిస్తున్నట్లయితే నిమ్మకాయని కట్ చేసి నిమ్మ చెక్కని వాసన పీలుస్తూ ఉంటే తలనొప్పి నుండి మంచి ఉపశమనం లభిస్తుంది. చిట్కా బాగుంది కదా రాజుగారు? వేగినట్టేనా? వేగిందండి. ఓకే, సో బౌల్ ఇస్తారా? సో ఇప్పుడు మనం అటుకులు వేసేసుకోవాలి. రాజుగారు ఇందులోకి ఏమైనా కాంబినేషన్ ఉంటే బాగుంటుందా? చట్నీ కానీ అంటే ఇలా బాగుంటుందండి. దీంట్లో అంటే మనం పచ్చిమిరపకాయలు అల్లం కూడా ఫ్లేవర్స్ వేసుకున్నాం కదా. అంటే ఎలాగో ఇది రైస్ లేదు కాబట్టి ఓన్లీ అటుకులు కాబట్టి ఇలా తినేయచ్చేమో కదా? డైరెక్ట్ గా తినేసేయచ్చండి, బాగుంటుంది. ఓకే ఓకే. అదే రైస్ అయితే మనం కొంచెం కొంతమంది పెరుగు కానీ రైతా ఇలాంటివి కలుపుకుంటారు కదా? అవునండి. సో ఇది కొంచెం కాస్త స్నాక్ ఆ టైప్ లో, టిఫిన్ టైప్ లో ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు. కాకపోతే ఈ జొన్న అటుకులు అనేవి బాగున్నాయి, ఎందుకంటే జొన్న అనగానే మనకు ఓన్లీ ఆ జొన్న రొట్టె తప్పితే, ఆ జొన్న పిండి వాడటం తప్పితే ఇంకా ఇలా ఏమి వాడం కదా ఫ్లేక్స్ లాగా. అవునండి. ఇలా బాగున్నాయి. అంటే దొరికితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, ఎందుకంటే ఈ జొన్న అటుకులు మామూలు అటుకుల కంటే కూడా చక్కగా క్రిస్పీగా ఉన్నాయి, ఉట్టివి తిన్నా కూడా టేస్టీగా కూడా ఉన్నాయి కొంచెం. సో కొద్దిగా వాటర్ కూడా వేసేసుకుందాం, అంటే కొంచెం మనకు ముద్దలా రావాలి. ఓకే. ఓకే ఓకే. సో కొద్దిగా కొత్తిమీర వేసుకొని అండ్ ఒకప్పుడు అయితే ఈ అటుకుల్ని పాలల్లో వేసుకుని తింటాం, అలా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో ఏంటంటే అసలు అటుకులు అనేవి పిల్లలు అసలు తినట్లేదండి. అలాంటి వాళ్ళకి చక్కగా ఇలా కిచిడి టైప్ లో కానీ లేదా ఉప్మా అలాంటివి అయితే బెటర్ కదా, ఎందుకంటే ఇవి లంచ్ లో కూడా ఇచ్చేయచ్చు. ఓకే ఓకే. సో ఇక్కడ కూడా కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే ఓకే, జొన్న అటుకుల కిచిడి రెడీ. ఓకే, సో కిచిడి రెడీ అయిపోయింది. ఇప్పుడు రాజుగారు ఏం కార్వింగ్ చేస్తారో చూద్దాం. దోసకాయలతోనా రాజుగారు ఈరోజు? అవునండి. ఏం చేస్తారు? సో కిచిడి తినడానికి స్నోమ్యాన్ వచ్చేది. ఓ, సమ్మర్ లో స్నోమ్యాన్, చల్ల చల్లగా వేడి వేడిగా కిచిడి తినడానికి, చల్ల చల్లటి స్నోమ్యాన్ వేడి వేడి కిచిడి తినడానికి. ఓకే, బేస్ కట్ చేస్తున్నాండి హెడ్ కోసం. ఓకే, ఇలా వస్తుంది. ఓకే ఓకే. సో హ్యాండ్స్ దీంట్లోంచి ఓపెన్ చేస్తున్నాం ఇలా. సో అలా ఓపెన్గా కనబడడానికి మనం ఇదివరకు కూడా చూపించాం కదా. సో ఏదైనా పీస్ మనం ఇలా వెనకాల నుంచి పెట్టేసేయాలి. అలాగే ఇది ప్లెయిన్గా కాకుండా కొంచెం ఇలా జిగ్జాగ్గా కట్ చేస్తే మనకు కొంచెం డిజైన్గా కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఐస్. ఓకే అండి. ఓకే. సో ఇక్కడ నోరు.
మనం ఈ స్నోమ్యాన్ కావాలంటే ఈ బాడీ అంతా పీల్ చేసుకోవచ్చు కదా రాజు గారు. వైట్ కలర్ లో వస్తుంది. కొంచెం వేరియేషన్ కి కావాలంటే ఆ వింగ్స్ కి అలా ఉంచేసేసుకుని ఈ బాడీ అంతా పీల్ చేసుకుంటే టోటల్ గా మనకు వైట్ కలర్ లో ఎగ్జాక్ట్ గా వస్తుంది. సో ఇక్కడ చిన్నగా అలా బటన్స్ లా పెట్టుకుంటారు కదా. అవును. ఓకే ఓకే. సో ఐస్ పెట్టడానికి క్యారెట్ తీసుకుంటున్నాను. ఓకే, టూత్ పిక్స్ తో ఫిక్స్ చేసేసాలి. ఓకే ఓకే. సో అలా నోస్ లా చేయించడానికి కూడా మనం గ్రేప్ పెడుతున్నాం. ఓకే. సో పైన బ్రింజాల్ కొంచెం ఇలా హాఫ్ కట్ చేసి క్యాప్ లా. వావ్. ఓకే, స్నోమ్యాన్ రెడీ. రెడీ. వెరీ నైస్. చాలా క్యూట్ గా ఉన్నాడు స్నోమ్యాన్. సో మరి వేడివేడిగా జొన్న అటుకుల కిచిడి రెడీ అండి, బ్యూటిఫుల్ కార్వింగ్ తో. మరి టేస్ట్ చూసే ముందు జొన్న అటుకుల కిచిడి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జొన్న అటుకుల కిచిడి తయారు చేసే విధానం: పాన్ లో నెయ్యి వేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన అల్లం, పసుపు, ఉప్పు, నానబెట్టిన పెసరపప్పు వేసి వేయించాలి. జొన్న అటుకులు నీళ్లలో వేసి తీసి దీనిలో వేయాలి. దీనిలో కొద్దిగా నీళ్లు జల్లి బాగా దగ్గర పండివ్వాలి. ఆపై కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే జొన్న అటుకుల కిచిడి రెడీ. జొన్న అటుకుల కిచిడి తయారీ విధానం చూసారు కదా. మరి ఇప్పుడు టేస్ట్ చూసి ఈ వెరైటీ కిచిడి ఎలా ఉందో చెప్తానండి. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే. సో చక్కగా పప్పు మనకి ఎక్కువ కనిపిస్తూ బాగుంది చూడ్డానికి. సో అటుకులు మనకి ఏది వేసినా కూడా బాగా కలిసిపోతుంది కదా దేంట్లోనైనా. అవునండి. అది ఇందులో మనకి ఏంటంటే కొంచెం ఈ జొన్న అటుకులు చాలా క్రిస్పీగా ఉన్నాయి కదా, అవి మనం ఉట్టివి చూసినప్పుడు. సో అవి ఏంటంటే కాస్త తగులుతున్నాయి, అంటే మొత్తం పేస్ట్ లో అయిపోకుండా వాటి ఫ్లేవర్ అనేది తెలుస్తోంది. అవునండి. అండ్ దానికి తోడు పెసరపప్పు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి బాగుందండి. చక్కగా అలా పప్పులు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంది. డిఫరెంట్ గా అండ్ వెరీ నైస్. కిచిడి చాలా టేస్టీగా ఉందండి. మీకు నచ్చిన పచ్చడి దేంతోనైనా కూడా ఇది తిన్నారనుకోండి, చాలా చాలా నచ్చుతుంది మీకు కూడా. ట్రై చేసి చూడండి ఖచ్చితంగా. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. వేసవి కాలంలో జుట్టు ఎక్కువగా జిడ్డు పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు కమలా తొక్కల్ని, నిమ్మ తొక్కల్ని ఎండబెట్టి పొడి చేసి శీకాకాయ పొడిలో కలిపి తలస్నానం చేస్తే జుట్టు చాలా ఫ్రెష్గా ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించేవంట. ఓకే, మరి ఈరోజు పోటీ పడి వంటలు చేయడానికి ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. మరి ఫస్ట్ వీళ్ళిద్దరిని పరిచయం చేసుకుని ఇవాళ ఊరించే వంట ఏంటో చూద్దాం. హాయ్. హాయ్ మేడం. ఏం పేరు నీ పేరు? చైతన్య. చైతన్య. చదువుతున్నావా లేకపోతే? ఫ్యాషన్ డిజైనర్. ఫ్యాషన్ డిజైనర్. ఓకే. హాయ్. హాయ్. నీ పేరు? రాగచంద్రిక. రాగచంద్రిక. నువ్వేం చేస్తున్నావు? బ్యూటిషియన్. బ్యూటిషియన్. ఓ, ఒకళ్ళు బ్యూటిషియన్, ఒకళ్ళు ఫ్యాషన్ డిజైనరా? మీరు సిస్టర్సా ఏంటి? ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? సరే, ఇద్దరు వంటలు బాగా చేస్తారా? మరి ఇంతకీ ఈ రోజు ఫస్ట్ ఎవరు ఊరించే వంట చేస్తారు? నువ్వు చేస్తావా? ఓకేనా చైతన్య? ఓకే. ఎందుకు నువ్వెందుకు ఫస్ట్ చేయవు? తను నా ఫ్రెండ్ కదా, ఎవరు చేసినా ఓకే. ఎవరు చేసినా ఓకే. తెలుగేనా నీది? తెలుగే. ఓకే. కొంచెం అలా తడబడుతుంటే ఇంకేదన్నా లాంగ్వేజ్ ఏమోనని. అంటే మిమ్మల్ని చూసిన ఆనందంలో మాటలు రావట్లేదా? నీకు నేను నిదానంగా మాటలు నేర్పిస్తాను. ఓకే, సో ఫస్ట్ చంద్రిక నువ్వు వంట చేస్తావు కదా ఫస్ట్. సో ఏం చేస్తావు? దాల్ బిర్యానీ. దాల్ బిర్యానీ. మనకి వెజిటేబుల్ బిర్యానీ, రకరకాల బిర్యానీలు ఉన్నాయి. దాల్ బిర్యానీ ఎలా ఉంటుంది? వెరైటీగా ఉండాలని ట్రై చేసావా? డాడీ నేర్పించారు. డాడీ నేర్పించారా? చూద్దాం మరి అయితే ఎలా ఉంటుందో నీ రెసిపీ. ఓకే, మరి ఫస్ట్ దాల్ బిర్యానీ అంట. దాల్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దాల్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన బంగాళదుంప 1, తరిగిన ఉల్లిపాయ 1, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, కందిపప్పు 1/2 కప్పు, తరిగిన టొమాటో 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన క్యారెట్ 1, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలని చూసారు కదా. చంద్రిక స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. నువ్వే తయారు చేసావా? వావ్, ఐస్ క్రీమ్ స్టిక్స్ తోనా? చాలా బాగుంది. వెరీ బ్యూటిఫుల్.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇంకా వంట స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, బిర్యానీలో కూడా ఆవాలు జీలకర్ర. ఓకే, ఆనియన్స్ వేసి ఈరోజు విన్నర్ ఎవరు? ఎవరైనా ఓకే, ఎవరైనా ఓకేనా? బట్ మా ఫ్రెండ్ అయితే ఇంకా హ్యాపీ. నువ్వు అవుతే నేనైతే హ్యాపీ, మా ఫ్రెండ్ అయితే ఇంకా హ్యాపీ. మా ఫ్రెండ్ గెలిచిందని నిజం సాటిస్ఫాక్షన్. చెప్పు, మనసులో మాట చెప్పు ఇప్పుడు. మనసులో మాటనే చెప్తున్నా. కాదులే చెప్పు. లేదు, అంతేనా? మా ఫ్రెండ్ని కూడా అడగండి కావాలంటే. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఓకే, ఇది నెక్స్ట్ ఏం వేద్దాం? టమాటో, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నీకు ఈ దాల్ బిర్యానీ అంటే బాగా ఇష్టమా ఏంటి చంద్రిక? చాలా. ఎందుకలా? డాడీ నేర్పించారు కాబట్టి ఇష్టమా? టేస్టీగా ఉంటుందని కదా? అంటే డాడీ నేర్పిస్తే ఏదైనా టేస్టీగా ఉంటుంది. అంటే బేసిక్ గా అందరూ అమ్మ నేర్పించింది అంటారు కదా, నువ్వేంటి వెరైటీగా మీ డాడీ బాగా వంటలు చేస్తుంటారా? అలాగని కాదు, వెరైటీస్ ఎక్కువ చేస్తాం. మమ్మీ కంటే బాగా వెరైటీస్ చేస్తుంటారా? చాలా. ఇంట్లో అమ్మల కంటే ఎక్కువ డాడీలు వంట చేస్తే అలానే ఉంటుంది కదా. అయ్యో, అదిగో ఏదో అంటుంది మీ డాడీని, మీ మమ్మీని, నాకు తెలియదు. లేదు, అంకుల్ నాతో చెప్తారు. ఏమని ఆంటీ అసలు వంట చేయట్లేదు, అందుకే నేనే వంట చేసేసుకుంటున్నాను. ఆంటీ చేయమంటే చేయట్లేదురా, నన్ను కష్టపెట్టిస్తున్నారు, అందుకనే మీ ఫ్రెండ్ కి నేర్పిస్తున్నా వంటలు అని చెప్పేసి చెప్తారు. వాళ్ళ ఆయన కష్టపడకుండా మీ ఫ్రెండ్కి నేర్పిస్తున్నా అని చెప్తున్నారా ఏంటి? ఓకే, నెక్స్ట్ ఆలు. మనం ఈ ముక్కలన్నీ కావాలంటే ఉడికించేసి వేసుకోవచ్చు కదా ఇందులో? వేసుకోవచ్చు, అలాగైనా వేసుకోవచ్చు, బట్ టేస్ట్ తగ్గిపోతుంది. సో అంటే రైస్ మనం డైరెక్ట్ గా వేసేసి ఇందులో ఉడికించేటప్పుడు అయితే ఇవన్నీ పచ్చిముక్కలు వేసుకోవచ్చు కదా. ఒకవేళ రైస్ ఆల్రెడీ కుక్ చేసింది అయితే ఇవన్నీ కొంచెం ఉడికించుకుంటే. ఓకే ఓకే, సరే ఇవి వేగిపోయాయి. నెక్స్ట్ ఏం వేద్దాం? క్యాప్సికమ్ వేసేసి, క్యారెట్ వేసేసి, తర్వాత కరివేపాకు, తర్వాత కొత్తిమీర, వేసేయి, సాల్ట్, సాల్ట్. నెక్స్ట్ గరం మసాలా. ఇదిగో అమ్మ బాగా కలిపేసుకో, చక్కగా ఉప్పు అంతా ముక్కలకు పట్టేటట్టు. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు రైస్ ఆల్రెడీ ఉడికించి చక్కగా చేతితో ఎలా వేసేసి నేను కలుపుతూ ఉంటాను. సో ఇది ఆల్రెడీ పప్పు ఇంకా రైస్ కలిపి ఉడకబెట్టేసేయాలా? ముందుగానే ఉడికించుకొని కందిపప్పు. కానీ ఇలా దాల్ బిర్యానీ చేయాలని మీ డాడీకి ఎందుకు అనిపించింది? అఫ్ కోర్స్ డాడీ వెరైటీస్ చేయాలని ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాడు. గోంగూర బిర్యానీ, గోంగూర బిర్యానీ, ఆకుకూర బిర్యానీ, మొత్తం టోటల్ ఆకుకూరలన్నీ. మీ డాడీకి బిర్యానీ బాగా ఇష్టమా? అలాగని కాదు, మీకు ఇష్టమా? అందుకని ఈ బిర్యానీలోకి ఆఫ్ చేసేనా? ఈ బిర్యానీలో కాంబినేషన్ ఏం బాగుంటుంది చంద్రిక? కాంబినేషన్ మిర్చి సలాడ్. మిర్చి సలాడ్, ఓకే. లేదంటే రైతా కూడా ఓకేనా? కొంచెం స్పైసీగా ఉంటే రైతా వేసుకున్నా బాగానే ఉంటుంది కదా. కానీ బాగుంది వెరైటీగా, పప్పులతో బిర్యానీ, దాల్ బిర్యానీ. మంచి మనకి రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసేద్దామా? ఓకే. అక్కడ గెరెట్ ఫ్లాట్ అయిపోయారు. స్మెల్తో ఫ్లాట్ అయ్యాను, కానీ టేస్ట్ చూసిన తర్వాత టేస్ట్కి ఫ్లాట్ అవుతాను. స్మెల్కి అన్ని ఫ్లాట్ అయిపోతాం. మొత్తానికి మాటల్లో కూడా బిర్యానీ చేసినా బాగానే చేసావు చంద్రిక. గుమగుమలు వస్తున్నాయి. బిర్యానీ అనగానే మనకి మంచి ఫ్లేవర్ రావాలి కదా, ఇక్కడ వండుకుంటే అక్కడ దాకా వాసన రావాలి కదా, అలా వస్తున్నాయి. టేస్ట్ చూద్దాం మరి అన్ని కరెక్ట్గా వేసావో లేదో. ఓకే, ఓకేనా? మా ఫ్రెండ్ చేసింది కదా. నేను మీ ఫ్రెండ్ చేసింది బాగాలేదని అసలు అనట్లా, చూద్దాం అంటున్నా అందుకని. ఓకే ఓకే, అంటే చేస్తే ఎందుకని? నాన్నగారు చెప్పారా? నాన్నగారు చెప్పారండి. నాన్నగారు చెప్పారండి. జాగ్రత్తకోండి. ఓకే అండి. షార్ప్గా ఉందండి. ఓకే అండి. స్లైసెస్ కావాలండి? అక్కర్లేదండి, మరి జస్ట్ కొంచెం నించోవడానికి. నుంచోడానికా? అదే మన టవరా? సరే నిల్చోబెట్టు. అఫ్ కోర్స్ ఇది టవర్ లాంటిది, కానీ టవర్ బిర్యానీకి ఇదిగో అన్ని బాగున్నాయి కానీ ఆ టవర్ నాకు నచ్చలేదబ్బా. ఆగండి, ఇంకొంచెం ఉంది. అది ఉందా మళ్ళీ? క్యాప్సికమ్ కూడా ఇలా కోయమని నాన్నగారు చెప్పారండి? అవునండి. కాదు మా రాజుగారు చెప్పారు, అలా కోసుకుంటే బాగుంటుంది కార్వింగ్ లో.
కరెక్ట్ గా చెప్పారండి. అయినా అంటే రాజుగారు చెప్పింది వాళ్ళ నాన్నగారు చూసి తనకి చెప్పారండి. ఓ నువ్వు పార్టీకి వెళ్తావు కదా, ఇదిగో జాగ్రత్త, ఆ నైఫ్ చాలా షార్ప్ గా ఉంటుంది. నువ్వు ఇదిగో ఇలాంటివన్నీ ముందు చేసుకోవాలి. రావట్లేదు. సరే వదిలేద్దాం, టవర్ తర్వాత ఇదిగో నేను ఒక విషయం చెప్తాను నీకు. ఈ అమ్మాయి వంట చేసేటప్పుడు నువ్వు టవర్ చెయ్యి, అప్పుడు బాగా వస్తుంది. అప్పుడు పెడదాం మళ్ళీ ఫైనల్ గా టేస్ట్ చూసేటప్పుడు రాజుగారు వస్తారు కదా, అప్పుడు చూపిద్దాం. డన్. థ్యాంక్ యూ. కొంచెం ఆ కొత్తిమీర వేసి. వెరీ నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా దాల్ బిర్యానీ రెడీ. టేస్ట్ చూసే ముందు ఈ దాల్ బిర్యానీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దాల్ బిర్యానీ తయారు చేసే విధానం: బాస్మతి బియ్యం, కందిపప్పు కలిపి ఉడికించి ఉంచాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో బంగాళదుంప ముక్కలు, తరిగిన క్యాప్సికం, క్యారెట్ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి. తర్వాత గరం మసాలా, ముందుగా ఉడికించిన కందిపప్పు బియ్యం మిశ్రమం వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే దాల్ బిర్యానీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. కళ్ళ కింద ఉబ్బుగా ఉన్నట్లయితే తామర పువ్వు విత్తనాల్ని పేస్ట్ లా చేసి రోజు అప్లై చేస్తే నెమ్మదిగా ఆ ఉబ్బు తగ్గిపోతుంది. చైతన్య ఇంకా రెడీయా? రెడీ. చాలా కబుర్లు చెప్పేసావు. ఇప్పుడు నువ్వు కూడా చాలా ఫాస్ట్ గా వంట చేయాలి. ఓకే. ఓకేనా? ఏం చేస్తావు ఇంతకి? సగ్గు బియ్యం టిక్కీ. సగ్గు బియ్యం టిక్కీ. సో తను రైస్ ఐటమ్ చేసింది కాబట్టి నువ్వు స్నాక్ ఐటమ్ చేస్తావా? ఓకే, వెరైటీగా ఉంది సగ్గు బియ్యం టిక్కీ. ఓకే, మరి సగ్గు బియ్యం టిక్కీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సగ్గు బియ్యం టిక్కీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గు బియ్యం 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు 3, తరిగిన పచ్చిమిరపకాయలు 3, వేయించిన వేరుశనగ పలుకుల పొడి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, జీలకర్ర 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఇంకా స్టార్ట్ చేద్దామా చైతన్య? చేద్దాం. సో ఫస్ట్ ఏంటి, బంగాళాదుంప మెదిపేసి పెట్టావా? ఓకే, ఒక బౌల్లో ఆ మెదిపినదంతా వేసేసుకోవాలా? తర్వాత దీనిలో ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యం వేసుకోవాలి. నానబెట్టుకోవాలి ముందుగా అంటే కొంచెం ఇది ఇలా మనకి మెత్తబడేదాకా ఉంచుకోవాలా? అంటే ఒక 2-3 అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుందా? సరిపోతుంది. పెనం వేడి చేసుకుందామా? ఆన్ చేయనా? సో ఆ సగ్గు బియ్యం డైరెక్ట్ గా అలా నానబెట్టినవి ఆ ఆలులో వేసి మిక్స్ చేసేసుకోవాలా? ఓకే ఓకే. అలా బానే ఉంటాయా పచ్చివి? అంటే మనము డీప్ ఫ్రై కూడా చేయట్లేదు కదా? అంటే మామూలుగా మనం ఆయిల్ వేసి ఫ్రై చేస్తాం కదా, బాగుంటుంది. అప్పుడు అది కొంచెం వేగి బానే క్రిస్పీగా అవుతాయా? చూద్దాం. ఓకే, నెక్స్ట్ ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఓకే, ఇందులో కరివేపాకు కట్ చేసేసి వేసుకోవాలా? ఓకే, నెక్స్ట్ కొత్తిమీర, ఇందుకు ఎవరి దగ్గర నేర్చుకున్నావు ఈ టిక్కీలు నువ్వు? అంటే నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? సరే ఇప్పుడు దాకా ఏం చెప్పావు అవే చెప్పు. ఇప్పటిదాకా నిజాలే చెప్పాను. ఇప్పుడు కూడా నిజమే చెప్పు. ఇప్పటిదాకా నిజం చెప్పాను కాబట్టి నిజమే చెప్తాను. సగం మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను. ఏ ఫ్రెండ్? ఈ ఫ్రెండ్. సగం నా ఓన్ ప్రిపేరింగ్. అలా ఎలా అమ్మా? సగం సగం ఇందులో ఉందంతా మళ్ళీ దీంట్లో సగం ఎలాగా? అంటే నీ ఓన్ ప్రిపేరింగ్ ఏంటి చెప్పు. నా ఓన్ ప్రిపేరింగ్ కరివేపాకు ఆలు మిరపాలని నేను చెప్పాను. అంతేనా? అది సగం. తను సగ్గు బియ్యం వేయలేదు, ఆలు ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ వేసింది. ఓ జనరల్ గా ఆలు టిక్కీ చేస్తే అందులో నువ్వు సగ్గు బియ్యం యాడ్ చేసుకున్నావు. ఓకే, సో మెయిన్ నువ్వే వేస్తున్నావు కాబట్టి నీ క్రియేషన్. ఎందుకంటే ఆలు టిక్కీ కామన్ గా అందరికి తెలిసిందే కదా. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్స్ పల్లి పొడి. సో వేయించేసుకొని పౌడర్ చేసుకోవాలా? ఇది మొత్తం వేసేస్తున్నాం. వేసేయండి. కొంచెం జీలకర్ర, సాల్ట్. ఇక అది నువ్వే వేసుకోమ్మా, నా సంబంధం లేదు, నేను చెప్తాను. సరే అయితే మొత్తానికి పిండి అయితే రెడీ అయిపోతుందమ్మా. ఓకే, నెక్స్ట్ కొంచెం ఆయిల్ చేతికి అంటుకోకుండానా? ఓకే. ఏంటి ఇక్కడ ఏంటో గోరింతాకుతో రాసావు? అభిమానంతో పసందైన కమ్మని రుచులను అందించే మా ఈ అభిరుచి. బాగుంది, బాగా రాసుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్ ఇంతగా అభిమానిస్తున్నందుకు మా ప్రోగ్రామ్ ని. చాలా అభిమానం ఈ ప్రోగ్రామ్ అంటే, అందుకే ఇక్కడికి వచ్చింది. వెరీ గుడ్, నాకు అర్థమైంది. నువ్వు వరంగల్ నుంచి వచ్చావంటేనే నాకు అర్థమైంది. ఫస్ట్ దీని మీద కొంచెం ఆయిల్ ఏమన్నా వేద్దామా? వేద్దాము.
వేయను మాలాంటి అమ్మాయిలు వంట నేర్చుకునేది ఈ ప్రోగ్రామ్ నుంచి కదా, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అదే మాట. చేతికి కూడా కొంచెం ఆయిల్ రాసుకున్నాం అనుకో బాగా అంటకుండా వస్తుంది. కొంచెం పలుచగా చేసుకుంటే బాగుంటుందా? బాగా ఫ్రై అవుతాయి కదా. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటే రాదు, అది వస్తుంది నార్మల్ ఇక్కడ దీని మీద. సో చక్కగా చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని లేదంటే ఏదైనా కవర్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ రాసి చేసేసుకుంటే ఈజీగా వస్తుంది. సో నువ్వు ఫ్యాషన్ డిజైనరా? అంటే ఎవరికైనా వేరే వాళ్ళకి కూడా అలా డిజైన్ చేస్తుంటావా లేకపోతే నువ్వే? లేదు, చేస్తుంటాను. చేస్తుంటావా? నేర్చుకున్నావా కోర్స్ లేకపోతే అలా క్రియేటివిటీతో చేసేస్తున్నావా? అంటే నార్మల్ గా క్రియేటివిటీతో చేశాను, తర్వాత ఇంకా పర్ఫెక్ట్ కావడానికి కోర్స్ నేర్చుకున్నాను. సో నీకు అన్నయ్య ఒక్కడేనా? లేదు, ఇద్దరు అన్నయ్యలు, నేను ఒక్కదాన్ని. ఓ, ఇద్దరు అన్నయ్యలా? ఓకే ఓకే. ఇదేంటబ్బా? అందులో వేసి అందులో వేస్తావా? సరే వే. ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నా, నువ్వు ఫాస్ట్ గా తీసేయి. ఇంతకీ ఇదేంటి కార్వింగ్? కోడి. కోడి అంటే కోడి పిల్ల. కోడి పిల్ల? మీరు చికెన్ చేసుకుంటారని పెంచుకొని. కోడి పిల్లకి అప్పుడే ఇది రాదు తెలుసా పైన? అంటే మరి వెరైటీ కోడి పిల్ల అన్న. బాగుందమ్మా ఐడియా, వెరీ నైస్. దానికి కూడా ఫుడ్ కావాలి కదా. అవును, మనమే తింటే సరిపోతుందా పాపం, కోళ్ళకు కూడా పెట్టాలి. టిక్కీలు అయితే బాగున్నాయి, సాఫ్ట్ సాఫ్ట్ గా. అన్ని సరిగ్గా చేసావా? మాటల్లో కూడా ఏమైనా మర్చిపోయావు? చేసావా? వేసాను. ఓకే, మరి వేడివేడిగా సగ్గుబియ్యం టిక్కీలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ సగ్గుబియ్యం టిక్కీల తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సగ్గుబియ్యం టిక్కీ తయారు చేసే విధానం: ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో నానబెట్టిన సగ్గుబియ్యం, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, వేయించిన వేరుశనగ పలుకుల పొడి, జీలకర్ర, ఉప్పు, కొంచెం నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం కొంచెం కొంచెం తీసుకుని టిక్కీలా ఒత్తి పెనంపై వేసి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, సగ్గుబియ్యం టిక్కీలు రెడీ. సగ్గుబియ్యం టిక్కీ తయారీ విధానం చూసారు కదా. సో రాజుగారు కూడా వచ్చేసరి, ఇంక ఇప్పుడు టేస్ట్ చూసేస్తాం. రాజుగారు ఫస్ట్ బిర్యానీ తిందామా టిక్కీనా? బిర్యానీ. ముందుగా బిర్యానీ చేశారు కదా అమ్మా, చెట్టుని పెట్టేసావమ్మా, వెరీ గుడ్. రాజుగారు ఈ చెట్టుని అంటే చూడండి రాజుగారు, బాగా చేసావు, బాగుంది. ఓకే తీసుకోండి రాజుగారు. బాగుంది చంద్రిక బిర్యానీ. ఆనియన్స్ అన్ని కూడా బాగా ఫ్రై అయ్యాయి కదా, మనకి బ్రౌన్ ఆనియన్ వేయకుండా టేస్ట్ అలా వచ్చేసింది. అంటే కొంచెం కందిపప్పు కూడా వాడింది కదా, కొంచెం డిఫరెంట్ గా ఉంది యాక్చువల్ గా. సరే ఇప్పుడు టిక్కీ టేస్ట్ చూద్దాం. తీసుకోండి, తీసుకుంటా ఇలా మేము ఎలాగో తీసుకుంటాం. చైతన్య ఏది బాగుందమ్మా, టిక్కీయా బిర్యానీయా? బిర్యానీ. టిక్కీ బాగుంది కదా, నాకు తెలుసు, అందుకే నేను అసలు అడగట్లేదు. సో రాజుగారు ఏది బాగుంది? ఓకే అండి. సో కొంచెం డిఫరెంట్గా చేస్తారు ఇద్దరు. యాక్చువల్గా మీరు చెప్పింది ఏంటి దాని పేరు? దాల్ బిర్యానీ. కానీ మీరు చేసిన మెథడ్ పులావ్లో చేశారు. పులావ్లో ఉంది. అలాగే తర్వాత పులావ్లో కూడా మనం ఏంటంటే జీలకర్ర ఆవాలు అసలు వాడాలి. జీలకర్ర ఆవాలు పులావ్లో కానీ బిర్యానీలో కానీ అసలు వాడకూడదు. ఓన్లీ కర్రీస్లో వాడతాం మనం అవి. సో పులావ్ అన్నప్పుడు మనకు మసాలా దినుసులు, తర్వాత అల్లం వెల్లుల్లిపాయ, జనరల్గా దానికి ఒక అంటే రెసిపీ స్టాండర్డైజ్ ఉంటుంది. సో ఆ మెథడ్లో మనం ఫాలో అయితే బాగుంటుంది, టేస్ట్ బాగా వచ్చింది. బట్ అది మీరు పెట్టిన పేరుకు దానికి కొంచెం సంబంధం లేకుండా. అంటే స్పైసీగా ఉండాలని అవి కూరగాయలు అవన్నీ యాడ్ చేయాల్సి. కరెక్టే, అంటే మీ కాన్సెప్ట్ బాగుంది. సో అంటే మీరు పెట్టిన పేరుకు తర్వాత చేసిన డిష్కు అంటే కొంచెం రిలేటెడ్గా లేదు. సో అలాగే టిక్కీలు కొంచెం లావుగా చేయాలి, మందంగా ఉండాలి టిక్కీలు అన్న తర్వాత. ఎందుకంటే ఇది తీసుకొని తినేప్పుడు సో కొంచెం మీరు మందంగా చేస్తే 4 తింటారు. ఇది తీసుకుంటే 10 తిన్నారు. డీప్ ఫ్రై చేయట్లేదు కదా, పర్లేదు. అంటే మీరు ఉడికించిన బంగాళదుంప దీంట్లో వాడింది. సో తర్వాత సగ్గుబియ్యం కూడా నానబెట్టేసాం. సో తక్కిన అవి కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఇవి మనం పచ్చిగా తిన్నా మనం సలాడ్లో తినేస్తూ ఉంటాం కాబట్టి ప్రాబ్లం లేదు. అయితే ఇప్పుడు 2 డిషెస్ కూడా ఈరోజు ఫెయిల్ అయినా రాజుగారు, ఏది బాలేదా? అది బాగుంది కదండి.
బిర్యానీ బాగుంది. అది బాగుంది కదండి. బిర్యానీ బాగుంది. రెండు బాగున్నాయి గీత గారు. రెండు బాగున్నాయా? సో రెండు కూడా చాలా బాగున్నాయి, సూపర్ గా ఉన్నాయి. రెండు సూపర్ గా ఉన్నాయా? సో అయితే ఈరోజు విన్నర్ ఇద్దరువా? సో అంటే అక్కడ కొంచెం చిన్న ఒక పాయింట్, కొంచెం మెథడ్ లో చేసింది కాబట్టి టిక్కీలు టిక్కీలు విన్నరా? ఓకే, సో నేను విన్ అయిపోయాను. అదేంటి అంతే కదా, ఫ్రెండ్ విన్ అయిపోయి. అంతేనా? సో అయితే టిక్కీలు రాజు గారికి బాగా నచ్చాయి, బిర్యానీ కూడా చాలా బాగుంది. నాకైతే బిర్యానీ నచ్చింది యాక్చువల్గా. కానీ మన డెసిషన్ రాజు గారిది కదా, ఏం పర్లేదు. అని మీ ఇద్దరు వచ్చిన దగ్గర నుంచి అలా అనుకుంటూ ఉన్నారు కదా. యాక్చువల్లీ నేనే విన్ అయ్యాను అనుకుంటున్నాను. అదేంటి అలా? తను విన్ అయితే నేనే విన్ అయినట్టు కదా. అమ్మా, ఇలా ఆర్య సినిమా పాడుగారు. ఆర్య కాదు, ఆర్య మై ఫ్రెండ్ సినిమా చూసారా? ఇప్పుడు వద్దు సినిమాల గురించి. నువ్వు కంగ్రాచులేషన్స్, నువ్వే విన్నర్. థ్యాంక్ యూ. నీకు కూడా చంద్రిక, థ్యాంక్ యూ. నువ్వు కూడా చక్కగా బాగా చేసావు. ఎందుకంటే ఆ పప్పు వేసినప్పుడు కొంచెం పోపు వేసుకుంటే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. అంటే ఆ ఫ్లేవర్ వల్ల కూడా దానికి కాస్త ఎక్స్ట్రా టేస్ట్ బాగుంది. ఆయన రెండు కూడా బాగున్నాయి, డిష్లు బాగున్నాయి. సో మీరైతే రెండు ట్రై చేసి చూడండి. చైతన్య, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. సో నీకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్. చూద్దామా నీ శారీ ఎలా ఉందో. ఓకే ఓకే చంద్రిక, నీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. చూద్దామా నీ శారీ ఎలా ఉందో. ఓకే, నచ్చిందా? ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా. చక్కగా బోల్డ్ అని కబుర్లు చెప్పారు, సరదాగా చేశారు. వంటలు రెండు కూడా బాగున్నాయి, బాగా చేశారు ఇద్దరు. ఇలాగే మంచి మంచి వెరైటీస్ నేర్చుకుంటూ ఉండండి. ఓకేనా? ఓకే ఓకే మరి చూసారు కదండి ఇవాళ ఊరించే వంటల్ని. మీరు కూడా ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఇంకా లేట్ చేయకుండా వెంటనే SMS చేసేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 562635 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. బిర్యానీ, ఫ్రైడ్ రైస్ లాంటివి వండేటప్పుడు అన్నం పొడి పొడిగా రావాలంటే అన్నం ఉడికించేటప్పుడు అందులో కొద్దిగా నూనె ఇంకా నిమ్మరసం కలిపితే అన్నం పొడి పొడిగా వస్తుంది. ఈ రోజు మనం చూసిన జొన్న అటుకుల కిచిడి మినహా మిగతా 3 వంటలోని పోషక విలువలు డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన టమాటో గ్రీన్ పీస్ మసాలా కర్రీలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు సమ్మర్ కదా, రెగ్యులర్గా చెప్తూనే ఉన్న దాని జాగ్రత్తలు. ఇప్పుడు మరో జాగ్రత్త, అందరికీ కూడా ట్యాన్ అయిపోయే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా సమ్మర్లోకి వెళ్ళినా, అదే ఎండలోకి వెళ్ళినా నల్లబడ్డం కానివ్వండి, పిగ్మెంటేషన్ కానివ్వండి చాలా ఎక్కువ. పిగ్మెంటేషన్ అంటే ఏంటంటే మన స్కిన్లోని కొన్ని సెల్స్లో కొన్ని రకమైన రియాక్షన్స్ జరిగి ఆ సూర్యుడు కిరణాల్లో ఉన్న UV రేస్ వలన మచ్చల్లాగా, నల్లటి మచ్చల్లాగా కూడా స్కిన్ మీద రావచ్చు. లేకపోతే ఇంకా సివియర్గా ఉండిందనుకోండి పిగ్మెంటేషన్, డిస్కలరేషన్ ప్యాచెస్ లాగా కూడా రావచ్చు. సో వీటికి ఏంటి, ఇవి రాకుండా చూసుకోవడం ఎలా? వచ్చాక ఎలాగో మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాక మునుపు ఏమైనా ఉన్నాయా అంటే చెప్తూ ఉంటారు అనమాట డర్మటాలజిస్ట్, సన్ స్క్రీన్ రాసుకోవాలి, ఇలాంటివి రాసుకుంటే మంచిది. ఆహారంలో ఏమైనా ఉన్నాయా అవి కూడా మనం చెక్ చేసుకోవాలి. ఏమున్నాయంటే ఇప్పుడు టమాటాలో విటమిన్ A బాగా ఎక్కువగా ఉంటుంది, విటమిన్ C ఉంటుంది, లైకోపీన్ అనే పిగ్మెంట్ కూడా ఉంటుంది. ఈ 3 ఏం చేస్తుందంటే స్కిన్ని కూడా హాని నుంచి కాపాడుతూ ఉంటుంది అనమాట. సో ఇవి మనం పేస్ట్గా అప్లై చేసుకోవచ్చు ఫేస్ మీద రోజు కూడాను. లేకపోతే ఇలాంటివి ఎక్కువ తీసుకుంటే కూడాను మనకు ఇంటర్నల్గా పనిచేసి మనకు సన్ డ్యామేజ్ నుంచి స్కిన్ని బాగా కాపాడుతుంది. సన్ డ్యామేజ్ అనేది, సన్ అనేది ఎంత మంచిదో అంత డ్యామేజ్ కూడా చేయగలదు అనమాట స్కిన్ని. సో అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు మంచిదంటే ఇప్పుడు ఉదయం అది జస్ట్ అప్పుడప్పుడే సూర్యోదయం అయిన వెంటనే 6 to 8 o'clock ఉంది కదా, 8 to 9 ఆ రేస్ మంచివండి. మనకు విటమిన్ D వస్తుంది, స్కిన్కి కూడా మంచి పాలిష్ లాగా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. కానీ సాయంత్రం అదే సమయంలో ఒక 4:30 నుంచి 5:30 దాకా ఆ ఒక రేస్ కూడా మంచిది. మధ్యలో ఉంది కదా 9 to 4:30 అన్నది, అవి డ్యామేజ్ చేస్తాయి. సో స్కిన్ కాపాడుకోవాలి, మచ్చలు రావద్దు, స్మూత్గా ఉండాలి, యంగ్గా కనపడాలి అంటే ఆహారంలో కూడా కొన్ని కిటికీలు ఉన్నాయి. సో బయటికి ఎండకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ అలాంటి జాగ్రత్తలే కాకుండా తీసుకునే ఆహారంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఇక ఊరించే వంటలో చూసిన సగ్గుబియ్యం టిక్కీ, అలాగే దాల్ బిర్యానీ, ఇవి రెండు కూడా నిజంగా బాగున్నాయండి, డిఫరెంట్గా ఉన్నాయి. సమ్మర్లో ఇంకో మాట, ఇప్పుడు ఎనర్జీ లేనట్టు, డ్రైన్ అయిపోయినట్టు, అలసిపోయినట్టు ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో దానికి ఇమ్మీడియట్గా ఎనర్జీ రావాలంటే ఏం చేయాలి? కార్బోహైడ్రేట్ ఫుడ్ తినాలి.
అరటిపండు సగ్గుబియ్యము అలాంటివి తింటే కొంచెం మనకు ఆ అలసట అనేది తగ్గుతూ ఉంటుంది. సో సగ్గుబియ్యం టిక్కీ కూడా అలాంటిదే. బంగాళదుంపలు అంటే సాయంత్రం పూట స్నాక్స్ కింద డీప్ ఫ్రై లేదు కాబట్టి డెఫినెట్గా ఒక 2 పీసులు అయితే తీసుకోవచ్చు. పల్లీలు, ప్రోటీన్ కూడా ఉంది. నిజంగా ఈ కాంబినేషన్ బాగా నచ్చిందండి నాకు. వెజిటబుల్, కార్బ్, ప్రోటీన్ ఈ 3 కూడా బాగున్నాయి కాబట్టి సగ్గుబియ్యం టిక్కీ డెఫినెట్గా నోట్ చేసి ట్రై చేయొచ్చు. ఇక దాల్ బిర్యానీ, అది కూడా నిజంగా చాలా డిఫరెంట్గా ఉంది. బిర్యానీలో ఉన్న ఒక పెద్ద లోపమే ఏంటంటే వెజ్ బిర్యానీలో, నాన్ వెజ్లో అయితే మనకి ఎలాగో మటన్ చికెన్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ప్రోటీన్ అనేది ఉండదన్నమాట. సో నేను చెప్తూ ఉంటాను కదా, ఈ బ్యాలెన్స్లో ఉంటేనే మంచిదని. ప్రోటీన్ అనేది మనం ఎలా కంట్రిబ్యూట్ చేయాలి, ఎలా దాన్ని మనం యాడ్ చేయాలి అంటే వెజిటేరియన్స్కి పప్పు ధాన్యాలే ఒక వెరైటీ. సో ఇందులో కూడా మనకు సేమ్ ఇప్పుడు టిక్కీలో చెప్పుకున్నాం కదా, ఈ కాంబినేషన్ బాగుంది, బ్యాలెన్స్డ్గా ఉందని. అలాగే దాల్ బిర్యానీలో కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. మనకు వెజిటబుల్స్ ఉన్నాయి, బంగాళదుంపలు, క్యారెట్ లాంటివి, కందిపప్పు ఉన్నది, రైస్ ఉంది. సో పర్ఫెక్ట్ అండి. తింటే ఇలాంటి బిర్యానీ తినాలి, ఎందుకంటే రుచికరంగా కూడా ఉంటుంది, పోషకులు కూడా చాలా బాగుంటుంది. సో ఇవాళ మనం చూసిన 3 రెసిపీస్ కూడా బాగున్నాయి. ఇప్పుడు ఏదో ఒకటి డీప్ ఫ్రై ఉందనో, లేకపోతే షుగర్ ఉందనో, స్వీట్ అనో చెప్తూ ఉంటాయి కదా, అలా లేదు ఇవాళ. 3 కూడా చాలా బాగున్నాయి, యూస్ఫుల్గా ఉన్నాయి. మనకి రాని ఆలోచనలు అనమాట. అంటే పప్పుతో మనకు బిర్యానీ చేయడం అన్నది సంథింగ్ రియలీ న్యూ. దాంతో మనం బిర్యానీ ట్రై చేస్తే కరెక్ట్గా ఎలా ఉంటుందో కూడా చూడొచ్చు. అలాగే సగ్గుబియ్యం టిక్కీ కూడా ఒక మంచి డిఫరెంట్ పోషక విలువలతో కూడిన స్నాక్స్. సో ఈ 2 కూడా చాలా బాగున్నాయండి. అలాగే మనం ఫస్ట్ చూసిన టొమాటో గ్రీన్ పీస్ మసాలా కర్రీ కూడా నిజంగా సూపర్. సో చకచకా మీరు 3 నోట్ చేసేసుకొని ట్రై చేయండి. రాజు గారు, ఈరోజు అన్ని వెరైటీస్ బాగున్నాయండి, కానీ అన్నిటికంటే కూడా జొన్న అటుకుల కిచడి చాలా టేస్టీగా ఉంది, వెరైటీగా ఉంది, చాలా ఫాస్ట్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అవునండి. అండ్ చాలా మంచి హెల్దీ ఐటమ్ కూడా కదా. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, మంచి వెరైటీస్ చేసి చూపించినందుకు. వెల్కమ్ అండి. ఓకే, మరి మీరు కూడా మా ప్రోగ్రామ్ పై సలహాలని సూచనలు రాసి పంపించడం మర్చిపోకండి. మా అడ్రస్ ఎన్టీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అడ్రస్ నోట్ చేసుకున్నారు కదండి, మరి లేట్ చేయకుండా రాసి పంపించండి. ఇది ఇవాల్టి మన ఎన్టీఆర్ మసాలా అభిరుచి. మరిన్ని టేస్టీ వెరైటీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.